హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఆకాశవాణి కథామాలికకి స్వాగతం. నేను మీ అర్చన. ఎప్పట్లానే ఈవేళ కూడా ఓ మంచి కథ. కథ మోగిలేని ఈ హాయిని మోయని. రచన జాస్తి రామాదేవి గారు. మరి కథ మొదలు పెట్టేద్దామా? ఆమె కిటికీ దగ్గర నిలబడింది. గదిలో నీలం రంగు బెడ్లైట్ ఆమె మనసులాగే డిమ్ముగా వెలుగుతోంది. బయట వెన్నెల దేవకన్యలు తమ వస్త్రాలను ఆరేసుకున్నట్లుగా స్వేచ్ఛగా కురుస్తోంది. పల్లకిలో పెళ్లి కొడుకులా వెలిగిపోతున్న తమ ప్రియతమ చంద్రుని ఆలింగనం కోసం చుక్కలన్నీ పక్కపరుచుకొని విరహవేదనతో రగిలిపోతున్నాయి. దూరంగా ఎక్కడి నుంచో తెలియని పక్షి జత కోసం ఉండుండి రాగాల ఆలపిస్తోంది. పిల్లగాలి అల్లరిగా ఆకుల చిక్కిళ్లను సుతారంగా తాకి గారాలిపోతోంది. కింద నుండి పైకి ఎగబాకిన జాజిమల్లి తీగ బిగువైన పడుచు అందాల పయ్యదల స్వేచ్ఛగా పెరిగి విచ్చుకున్న తమ పూల సుగంధాలతో పరిసరాలను సమ్మోహితం చేస్తున్నాయి. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు అంటూ తన నడుముని చుట్టుకున్న అతని చేతుల సంకెళ్ళని సున్నితంగా విడిపించుకుంటూ కూనిరాగం తీసిందామె. ఎప్పుడూ చాలు చాలు అన్నావంటే నీకే నష్టం, తర్వాత నీ ఇష్టం అని ఆమె మోమిపై తచ్చాడుతున్న ముంగురులు తన పెదాలతో సవరిస్తూ కారాలిపోయాడు అతను. శ్రీవారు, నేను వద్దన్నది వంటింట్లో, మనకంటూ ఓ చోటు వెయిట్ చేస్తోంది కదా, అక్కడెప్పుడైనా కాదన్నానా? అడిగింది లేదన్నానా? కబ్జా చేస్తుంటే వద్దని వారించానా? అంటూ మరింత స్వేచ్ఛనిస్తూ అతనికి అభిముఖంగా తిరిగిందామె. అతడు ఆమెని మరింత గాఢంగా హత్తుకున్నాడు. తమకంతో ఆమె ఆధారాలపై తమ పెదాలతో మధుర సంతకం చేస్తూ ప్లీజ్ అంటూ బతిమాలింది. నేను కూడా ప్లీజ్ ప్లీజ్ అంటూ ఆమె నయనాలను ముద్దు పెట్టుకున్నాడు. ఆమె తనువు పూలతీగలా వణికింది. అంతలో డైనింగ్ టేబుల్ దగ్గర చప్పుడైంది. ఆమెను వదిలి ఉసూరుమంటూ హాల్లోకి వచ్చాడు అతను. ఆమె అల్లరిగా కళ్ళు మూసి తెరిచింది. అతను ఉడుక్కున్నాడు. టేబుల్ పైన డిన్నర్ రెడీ చేస్తూ అతన్ని చూసి ముసిముసిగా నవ్వుకుంది. చాలా ఆకలిగా ఉందమ్మా అంటూ కూర్చున్నారు అత్తగారితో పాటు మామగారు. నాకు కూడా చాలా ఆకలిగా ఉందని చెప్పినా తను పట్టించుకోవడం లేదు అంటూనే పెద్దవాళ్ళు చూడకుండా ఆమె ఎదకు నాభికి మధ్యలో ఉన్న ఖాళీ భాగంలో చేత్తో ఇలా మీటాడు. ఆమె చెక్కిలిగిలై కిలకిలా నవ్వేసింది. ఏమైందమ్మా నవ్వుతున్నావు అని క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి అడిగాడు మామగారు. వంటింట్లో వాడేదో జోక్ చెప్పుంటాడు, ఇప్పుడు గుర్తు చేసుకో నవ్వుతోంది, మీరు అన్నం తినండి అని అన్నపూర్ణ కొడుకుని గమనిస్తూ చెప్పింది. ఆమె కళ్ళు సిగ్గుతో కిందకు వాలాయి. ఏం జోక్ చెప్పావురా అడిగాడు కొడుకుని. ఆ జోక్ మీకు ఇప్పుడు అర్థం కాదులేండి అంటూ భార్య వైపు చూసి కన్ను గీటి అన్నాడతను. ఆమె అతని కాలిపై తన కాలితో గట్టిగా నొక్కింది. అబ్బా దోమ అంటూ కిందకి వంగి కాలు సవరించుకున్నాడు. ఆమె కళ్ళలో అలకను గమనించి అతను కామైపోయాడు. డిన్నర్ పూర్తి చేసి లేచారు మామగారు. కాస్త మమ్మల్ని చూసుకోరా, మీ అల్లరి పోలేదు ముద్దుగా విసుక్కుంది అత్తగారు. నేను చెప్పానా? ఆమె తగ్గని అలకతో అతని వీపు మీద వేలితో సున్నాలు చుట్టింది. అతను బుద్ధిగా తలూపి డిన్నర్ పూర్తి చేసి ఆమె కోసం వెయిట్ చేస్తుంటే అత్తగారు లేచి వరండాలో ఉన్న మామగారి దగ్గరికి వెళ్ళింది. ఆమె అలక తీర్చడానికి అతను బతిమలాడుతూ గోరుముద్దలు తినిపించాడు. తర్వాత ఆమె వంటగది సర్దుంటే అతను సాయపడ్డాడు. ఏ చిన్న అవకాశం దొరికినా అతను వదులుకోడు. అది ఇద్దరికీ సరసాల సరదా ఆట. ఇల్లంతా నిశ్శబ్దం. అవుట్ హౌస్లో గంట క్రితమే లైట్స్ ఆరిపోయినాయి. పనమ్మాయి కారు డ్రైవర్ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. కొత్తగా పెళ్లి చేసుకున్న జంట ఇప్పుడు వాళ్ళ సరస సముద్రంలో మునిగి తేలుతూ ఉంటారు. ఆమె నిట్టూర్చింది. ఆ నిట్టూర్పు సెగ నచ్చలేదేమో. చల్లగాలి పక్కకి తప్పుకుంది. అలా ఎంతసేపు ఆ కిటికీ దగ్గర నిలబడిందో గమనించుకోలేనంత స్తబ్దుగా మారిపోయింది. 2 కన్నీటి చుక్కలు పలకరింపుగా కిందకి జారి జాలిపడ్డాయి. కాలం ఎవరికి చుట్టమని ఒకే చోట ఆగిపోవడానికి? గడిచిపోయిన రోజుల్ని వెనక్కి తిరిగి చూసుకునేలా చేస్తుంది తప్ప అది వెనక్కి తిరగదు. తిరిగి రమ్మంటే వెక్కిరించి నవ్విపోతుంది. ఆ ఆట దానికి బాగా తెలుసు. పెళ్ళయ్యే నాటికి అతనికి చిన్న ఉద్యోగం, చిన్న ఇల్లు, ఎటు చూసినా ఇరుకు, ఒకరిలో ఒకరు ఇరుక్కుపోయేంత ఇరుకు, ఒకరి కనుసన్నల్లో ఒకరు మసిలే అంత దగ్గరతనం. 2 చిన్న పడక గదులు, చిన్న హాలు, చిన్న కిచెన్. ఓ గదిలో అత్త గారు మామగారు, మరో గదిలో తామిద్దరు.
గదిలో చేరే వరకు తన కోసం దొంగచూపులే. అత్తమామలు పడుకుంటేనే కాని తాను రాలేనని ఎన్ని దొంగ వేషాలో. ఆ వేషాలు భరించలేక, తన అవస్థ చూడలేక, నిద్ర రాకపోయినా తమ గదిలోకెళ్ళి తలుపులు మూసేసుకున్న పెద్దవాళ్ళు పిల్లిలా తన వెనక చేరిపోయేవాడు. గబగబా ఇల్లంతా సర్దేసేవాడు. మధ్యలో ఒళ్ళంతా తడిమేసేవాడు. తనకి ఊపిరి ఆడేది కాదు. అతనిలో కలిసిపోవాలని తప్పించిపోయేది, దొరికిపోయేది. దొంగలా గదిలోకి ఎదుక్కుపోయి సర్వం దోచుకుంటూ దొరలా నవ్వేవాడు. ఆ పరిచయం మళ్ళీ మళ్ళీ కావాలని శరీరం గిల్లికజ్జాలాడేది. ఆ సమరంలో ఎవరు ఓడారో, ఎవరు గెలిచారో అన్న స్పృహలోకి వచ్చేసరికి తెల్లారిపోయేది. ఇద్దరు పిల్లలు పుట్టుకొచ్చాక బెడ్ ఇరుకైపోయింది. పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక పిల్లల్ని తమ దగ్గర అలవాటు చేసుకున్నారు. పిల్లలు పెరిగినంతకాలం సర్దుకుపోయిన సరసం వాళ్ళకి ఊహ తెలుస్తోందన్న కంగారులో రొటీన్గా చప్పగా మారిపోతుందని అలకలిపోతోంది. తన అవస్థ గమనించాడో ఏమో. నాకు నిద్ర రావడం లేదు, హాల్లో పడుకుంటాను అంటూ దిండు దుప్పటి తీసుకున్నాడు. అతన్ని అల్లుకొని పడుకుంటేనే కానీ నిద్ర రాని తను మౌనంగా విలవిల్లాడింది. అతను గుమ్మం దాటుగా తన వైపును చూసిన చూపులో ఓ ఆహ్వానం, కాదనలేని మనస్సు గారావం. పిల్లలు నిద్రపోతున్నారని నమ్మకం కలిగాక మెల్లగా లేచి తన వైపు దిండ్లు సర్ది తలుపులు మూసి నిద్ర నటిస్తున్న అతని ఎదలో దూరిపోయేది. ఇంకా నిద్రపోలేదా అంటూ గుసగుసలా చాణతనం. రావేమో అనుకున్నాను. సోఫాలోంచి కింద ఉన్న కార్పెట్ మీదకి పూల చెండులా నిశ్శబ్దంగా జారుతూ అతనితో పాటు జారుతూ అతన్ని గట్టిగా చుట్టుకుపోవడం, అతని ఊర్పుల వేడి తన తనువంతా తమకంతో తడిమేయడం, రతి మన్మధులు కూడా అసూయపడే అంత ప్రణయ కోలాటం, క్రీడా మైదానంలో అలసట రాని పనుగులు, బయటపడడానికి బిడియపడే నిట్టూర్పులు. మనసుకి మరో గది ఉంటే బాగుండును, మనకి మరో గది ఉంటే బాగుండు. తన కోరికను విని అతను నిశ్శబ్దంగా ఉండిపోయాడు. వారం తర్వాత కాశీ ప్రయాణం అంటూ బయలుదేరారు అత్తమామలు. 10 రోజులు వాళ్ళు అక్కడే ఉండిపోయారు. 10 రోజులు 10 మాసాలైన మధురానుభూతి నింపాయి. పెద్దవాళ్ళు వచ్చారు. కొడుకు తమ మనసులో ఉన్న కోరికని తెలుసుకొని కాశీకి పంపించడంపై చుట్టుపక్కల వాళ్ళకి గొప్పగా చెప్పుకున్నారు. వాళ్ళని అంత అర్జెంటుగా కాశీకి పంపారు. మీ కోరిక వాళ్ళ కోరిక? అతన్న రాత్రి అడిగింది. నీ కోరిక, తన చెంపలు నిమురుతూ చెప్పాడతను. నమ్మలేకపోయింది. తనని గుండెకి హత్తుకుంటూ చెప్పాడు. పెళ్ళయ్యాక నువ్వు నన్ను అడిగిన కోరిక ఓ గది కావాలని. నాకొచ్చే జీతంతో ఇంతకంటే పెద్ద ఇల్లు తీసుకోలేను. అందుకే ఇలా ఆలోచించాను. వాళ్ళ కోరికతో పాటు నీ కోరిక తీరిందిగా అంటూ నవ్వాడు. కళ్ళలోకి నీళ్ళొచ్చేశాయి. తన ఆరాటం అతను అర్థం చేసుకోవడం నచ్చింది. ఆ రోజు తనే అతనికి మొదటి ముద్దిచ్చింది. తర్వాత అత్తమామలు 2-3 రోజులు ఎక్కడికో చోటకి వెళ్ళొచ్చేవాళ్ళు. అప్పుడు ఆ గది ఖాళీగా ఉండేది కాదు. దాన్ని మన్మథ సామ్రాజ్యంగా మార్చేసేవాడు. ప్రతి క్షణం వినియోగించడం అతనికి తెలిసినంతగా మరొకరికి తెలియదేమో అనిపించేది. తామిద్దరూ బైక్ మీద వెళ్తుంటే తనకి నచ్చేది కాదు. మనకు కారుంటే అందరం కలిసి వెళ్ళేవాళ్ళం అనేది. బైక్ మీద మనలాంటి ఆలుమగలు వెళ్తుంటే ఆ మజాయే వేరు శ్రీమతి గారు. ఎన్ని రొమాంటిక్ మూమెంట్స్ ఉంటాయో నీకు తెలియదేంటి? తన చేతుల్ని లాక్కొని నడుం చుట్టుకుంటూ నవ్వాడు. వాళ్ళకు కూడా కలిసి వెళ్ళడం బాగుంటుంది కదా. అతను నిశ్శబ్దంగా ఉండిపోయాడు. నెక్స్ట్ సండే క్యాబ్ ఇంటి ముందు ఆగింది. అందరూ జూ పార్క్కి వెళ్ళొచ్చారు. ఆ రాత్రి మరోసారి అతన్ని అల్లుకొని తన ఆనందాన్ని కన్నీటి రూపంలో చూపిస్తే అతను కంగారు పడ్డాడు. నేను కారు కొనలేను కదా, అందుకే అంటూ కన్నీటి మరకల్ని పెదాలతో అద్దుతూ పోగొట్టాడు. ఆ మధురమైన క్షణాలు ఎన్నెన్ని గుర్తుంచుకోవాలి తను. తన గుండె డైరీ నిండిపోయి బరువెక్కిపోయేది. తర్వాత తను మరో డైరీ రాయాల్సి వస్తుందని అనుకోలేదు. అతను జాబ్ వదిలేశాడు. బిజినెస్ అంటూ బిజీ అయిపోయాడు. చిన్నిళ్ళు ఖాళీ చేసి పెద్దింటికి మారాడు. బైక్ పక్కన కారు వచ్చింది. ఎవరి గదులు వారివి. కాలు బయట పెడితే కారు అంటున్నారు. అతను ఒక్కో మెట్టు ఎక్కడానికి శ్రమిస్తున్నాడు. తన కళ్ళలోకి చూసేంత సమయం కూడా అతనికి లేకుండా పోయింది. గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ తప్పితే తన నుండి 2 మాటలు వినేంత ఓపిక అతనికి ఇప్పుడు లేకపోయింది. పగలు వెళ్ళి రాత్రి వచ్చినా తిరిగి పగలు వస్తుందని ఎదురు చూడడంతో తను అలసిపోయింది. ఏదైనా మాయ జరిగి గతం తిరిగొచ్చేస్తే బాగుంటుందని పిచ్చిగా ఆశపడడం భ్రమ అని అర్థమైపోయింది. తన సరసాలకి వయసు అడ్డుపడుతోందా? పెళ్ళై 25 ఏళ్ళు అయ్యాయి కదా అని అలసత్వంతో పట్టించుకోవడం లేదా?
ఈ జోరు ఇంకెన్నాళ్ళో అయ్యగారికి అని ఓసారి తనంటే అతను వెంటనే అన్నాడు, వయసు కనపడకుండా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందాంలే అని. సర్జరీతో వయసు పారిపోదు, కొత్త శక్తి రాదు శ్రీవారు అనింది తను. అతను ఒప్పుకోలేదు. నీకు రీజన్ అర్థం కావడం లేదు. నా మనస్సు మన ఫస్ట్ నైట్ దగ్గర ఆగిపోయింది. కావాలంటే రాసిస్తాను. దేవుడు నాకు 100 ఏళ్ళ ఆయుష్ ఇస్తే అప్పుడు కూడా నీతో ఇలాగే నీ కోపిక తగ్గకుండా చూసుకో అంటూ కవ్వింపు ఇప్పటికీ తనకి గుర్తుంది. కబోర్డ్లో దిక్కులేని దానిలా పడున్న డైరీని చేతిలోకి తీసుకుంది. అది అతని డైరీ. పాతదైపోయినా అక్కున చేర్చుకునే అపురూపం తనకది. అలవాటైన పేజీ ఇష్టంగా తెరుచుకుంది. తన వైపు జాలిగా చూస్తోంది. ఆమె అవస్థని చూడలేకేమో. చంద్రుడు మబ్బుల చోటను మొహం దాచుకున్నాడు. ఖరీదైన హోటల్లో ఖరీదైన విదేశీ మద్యం సిప్ చేస్తూ బిజినెస్ విషయాలు చర్చించుకుంటున్నారు నలుగురు ఫ్రెండ్స్. లీవ్ ఇట్ ఫ్రెండ్స్, కాసేపు బిజినెస్ మ్యాటర్స్ పక్కన పెట్టండి, కార్డ్స్ ఆడదాం అంటూ సిగరెట్ దమ్ములాగి వదులుతూ అన్నాడు. కార్డ్స్ ఆడడం నాకు ఇష్టం ఉండదు, సరదాగా కబుర్లు చెప్పుకుందాం అంటూ గ్లాసులో ఆఖరి పూర్తి చేస్తూ అన్నాడు నలుగురిలో రెండో వ్యక్తి. సరే, నేను రాత్రి జరిగిన ఓ మజా గురించి చెప్తాను అంటూ మూడో వ్యక్తి మొదలు పెట్టబోతుంటే నాలుగో వ్యక్తి నేను వెళ్ళాలి అంటూ లేచి కారు దగ్గరకు నడిచాడు. కారు కబోర్డ్లో ఉన్న డైమండ్ నెక్లెస్ తీసి చూస్తూ నీకోసమే అంటూ ముద్దు పెట్టుకున్నాడు అపురూపంగా. తను చాలా అందంగా ఉంటుంది. అప్సరసలు కూడా సిగ్గుపడే అంత అందం. ఆ రాత్రి శోభనం కావాలని గొడవ చేసే అంత అందం తనది. తను లోపలికి వచ్చింది. బిడియంగా నిలబడింది. నేను దగ్గరకు వెళ్ళి నిలబడగానే నా కాళ్ళకి దండం పెట్టింది. సంతోషం. కానీ ముందు నువ్వు ఈ వేషం మార్చుకొని ఈ డ్రెస్ వేసుకో అని నేనిచ్చిన డ్రెస్ వైపు అయోమయంగా చూసింది. వెళ్ళు అంటూ గట్టిగా అనగానే అటాచ్డ్ బాత్రూంలోకి పరిగెత్తింది. సిగ్గుతో భయంతో వచ్చి నిలబడింది. నేను ఫ్రెష్ అయి వస్తానని వెళ్ళి డ్రెస్ మార్చుకుని వచ్చిన నన్ను చూసి కంగారుగా చూసింది. ఎందుకంటే ఆమె శారీ నగలు నేను వేసుకున్నానని. పాల గ్లాస్ పట్టుకొని మెలికలు తిరుగుతూ నిలబడ్డాను. ఏంటి మీరిలా? కాసేపు ఉంటే ఏడ్చేసేలా ఉంది అంటూ అడిగింది. ఇదో సరదా గేమ్, రొటీన్ పద్ధతులు నాకు నచ్చవు. వెరైటీగా నువ్వు అబ్బాయి అనుకో, నా సిగ్గు పోగొడతావో ఎలా పోగొడతావో ట్రై చెయ్యి. ఓడిపోయానంటే చెప్పు. ఫస్ట్ కిస్ నువ్వు ఇచ్చే వరకు ఏం జరగదు చాలాసేపు అంటూ ఎదురు చూసింది. నేను బిడియంగా మంచం మీద కూర్చున్నాను. ఆమె కొంగు పట్టుకోబోతుంటే వారించాను. ముందుగా ఏ ముట్టుకోవాలో ఎలా పట్టుకోవాలో సిగ్గుపడుతూ చెప్పాను. ఆమె గాజులో సుతారంగా తీసింది. తర్వాత ఒక్కొక్కటి తీస్తూ ఉంటే బిడియం ప్లేస్లోకి సరదా వచ్చేసింది. ఆమె నా చెంపలు నిబిరింది. ఇంకా చాలు అంటుంటే వినలేదు. కళ్ళలోకి చూస్తూ నవ్వింది. ముద్దు నేనిస్తానంటూ ఆమెని దగ్గరికి లాక్కున్నాను. అబ్బా, చాలా భయపడిపోయాను అంటూ కళ్ళు ఇంత చేసుకుని అంది. నీ భయం పోగొట్టడానికి ఈ గేమ్. మన ఫస్ట్ నైట్ ఎప్పటికీ మరుపు రాకూడదు. తను మాట్లాడలేదు. ఎందుకంటే నా ప్లేస్లోకి నేను వచ్చేసాను. తనిప్పుడు నా ప్రపంచం. ఇద్దరం ఒక్కటైపోయినా ఆ మధురమైన క్షణాలు ఎప్పటికీ నావే. ఆమె డైరీ మూసేసింది. ఎదురుగా టీపాయ్ మీద పెట్టింది. వాచ్మెన్ గేటు తీసే వరకు కూడా అతను ఆగినట్లు లేదు. కారు దిగి లోపలికి వేగంగా నడిచాడు. ఇల్లంతా నిశ్శబ్దం. డిమ్ముగా ఉన్న నీలరంగు బెడ్ లైట్ వెక్కిరింతగా నవ్వుతోంది. చేతిలో ఉన్న డైమండ్ నెక్లెస్ బాక్సు బరువుగా అనిపించింది. టీపాయ్పై డైరీ అతని కళ్ళను పలకరించింది. ట్యూబ్లైట్ కాంతి వెన్నెల్లా రూమంతా పరుచుకుంది. చేతిలోకి తీసుకుపోయిన డైరీలోంచి ఓ కాగితం జారి కింద పడింది. ఒక్కసారి కాలం నన్ను గతంలోకి రమ్మంటోంది. అడిగితే చాలు నా కోరికను అర్థం చేసుకునే నా వాడికి ఇప్పుడున్న నీకు చాలా వ్యత్యాసం ఉంది. చెప్పాలని ఉన్నా వినే స్థాయిలో నువ్వు లేవు. ఎదగడానికి నీ చూపు ఎప్పుడూ పైకే ఉంటుంది. ఒక్క క్షణం వెనక్కి తిరిగి నా వైపు చూడకపోతావా అనే ఆశ. ఎన్నాళ్ళు బతకను. పెద్దవాళ్ళు ఈ లోకాన్ని వదిలేస్తే పిల్లలు ఈ దేశాన్ని వదిలేస్తారు. ఒకప్పుడు మన కోసం ప్రత్యేకంగా ఓ గది ఉంటే బాగుండును అనుకున్నాను. ఇప్పుడు విశాలమైన ఇంట్లో బోసిగా ఎన్ని గదులు నన్ను చూసి నవ్వుతున్నాయి. నా కోసం ఎన్నెన్నో. కానీ గుండె తోటలో కోయిల రాగాలెక్కడా? ఆకులను తడిమే అల్లరి గాలెక్కడా? మల్లెల గుసగుసలెక్కడా? నలిగిన బెడ్ అలకలెక్కడా? నువ్వు ఒక్క క్షణం తొంగి చూడలేవు. నది తోసుకుపోతున్న నావలా నువ్వు, బావురమంటున్న రేవులా నేను. నా గతంలోకి నువ్వు రావని తెలిసినా ఒక్క క్షణం లాక్కుపోవాలని అనిపిస్తూ ఉంటుంది. ఈ రోజుని సైతం మర్చిపోయి నిన్నెలా నాతో లాక్కుపోగలను? అందుకే నేనే నా గతం అనే ఇసుక రేణువుల్లో
జ్ఞాపికలనే ఆల్చిప్పల్ని వెతుక్కుంటూ వెళ్తున్నాను అని ఆ లెటర్లో ఉంది. అర్ధరాత్రి ఎప్పుడో దాటిపోయింది. ఆమెకి నిద్ర రావడం లేదు. ఒంటరిగా ఆ రాత్రి వెతుక్కుంటోంది. తలుపుపై చిన్నగా చప్పుడు. ఆమె గుండెలో సన్నాయి రాగంలా మోగింది. ఎదుట నిలిచాను చూడు అంటూ అతను. ఏమిటలా చూస్తున్నావు? ఈ డ్రెస్ వేసుకునిరా, నేను స్నానం చేసిస్తాను. చాలా ఆకలిగా ఉంది డియర్ అన్నాడు. ఇప్పుడెందుకు? కళ్ళు వాల్చుకుందామె. ముహూర్తం కావాలా ఏంటి? అతను ఆమె బొగ్గ చిదిమి బాత్రూంలోకి దూరాడు. ఆమె అతని ఇచ్చిన డ్రెస్ వేసుకుంది. అతను వచ్చాడు. సిగ్గుపడుతూ మంచం మీద కూర్చున్నాడు. 25 ఏళ్ల పెళ్లినాటి రాత్రి జరిగిన ఫస్ట్ నైట్లో మెలికలు తిరుగుతూ ఆమెకంత కలలా ఉంది. బిడియంగా ఉంది, కొత్తగా ఉంది. ఇద్దరి మధ్య బెట్టింగ్ మొదలైంది. సమరంలో ఎవరు ఓడారో ఎవరు గెలిచారో వాళ్ళు పట్టించుకోలేదు. తెల్లవారుజాము కావస్తోంది. కాలం అలసిపోయినట్టు ఆగిందో క్షణం. ఇంకా నిద్రపోలేదా? గుసగుసల తాలింపు. రావనుకున్నాను. అతని ఎద మీద నుండి కదులుతూ అందామె. హుష్, అటు ఇటు కథలకు అంటూ ఆమె చుట్టూ చేతులు గట్టిగా చుట్టుకున్నాయి. అప్పుడప్పుడు బావిలో పొడిక తీసినట్టే అప్పుడప్పుడు మది గది తలుపులు తీస్తూ ఉండాలి. భర్త బాహుల్లో బందీ అయిపోతూ గుసగుసలాడిందామె. మధువులు ఒలకబోస్తున్న ఆమె చిలిపి కళ్ళపై చప్పుడు చేయిని ముద్దు పెట్టుకున్నాడు మనోహర్. ఆ హాయిని మోయలేక ఆమె కళ్ళు బరువుగా కిందికి వాలాయి. అదండి కదా, బాగుంది కదా. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.